ఈ కలియుగమును తిరస్కరించకండి. మా చిన్నతనంలో మేము పడిన యాతన ఏమిటంటే, నా వయస్సు వాళ్ళందరికీ తెలుసు. కాలేజీలో చదువుకునే పిల్లల్లో ఖచ్చితంగా ఆస్తికులు ఎంతమంది ఉండేవారో నాస్తికులు అంతకు రెట్టింపు ఉండేవారు. తెచ్చేవాళ్ళని దెబ్బలాడలే. అప్పుడు కమ్యూనిజం ప్రభావం చాలా ఉంది మొత్తం దేశంలో. తెలంగాణలో ఇంకా బాగా ఎవడు దేవుడు నమ్మరు, సగం మంది నమ్మరు. అది ఎన్టీఆర్ అసోసియేషన్, ఏఎన్ఆర్ అసోసియేషన్ మీద కొట్టు చచ్చిపోయాయి. ఆయన బొమ్మ మీద వీళ్ళు పాడేసి, వీడి బొమ్మ మీద వాడు పాడేసి సంఘాలు, ఆస్తిక నాస్తిక సంఘాలు. కానీ అప్పట్లో ఒక నిజాయితీ ఏమిటంటే, నిజంగా నాస్తికుడు అంటే నాస్తికుడే. ఆయన అలాగే వాదించేవాడు, అలాగే ఉండేవాడు. ఆస్తికుడు అంటే ఆస్తికుడే. నాటకాలు లేవు. ఎవరి ఓట్ల కోసం కానీ దేనికోసం నాటకాలు జరగడం ఉండేది. ఎందుకంటే సిద్ధాంతాలు అప్పుడు మహాకవి శ్రీశ్రీ ఊపేశాడు లోకాన్ని. ఎంతోమంది నాస్తికుల పుస్తకాలు, కమ్యూనిస్టు పుస్తకాలు కమ్మేసేవి. 70 ప్రాంతాల్లో 70 నుంచి 80, 60 నుంచి 80 వరకు కమ్మేసేవి. 1967లో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకున్నారు. అంత మెజార్టీ వచ్చే పరిస్థితులు వచ్చే రాజకీయాలు. అప్పుడు విద్యార్థులందరూ రెండు సంఘాలుగా ఉండేవారు, ఆస్తిక సంఘం, నాస్తిక సంఘం. బోర్డు గొడవలు జరిగేది. విశ్వనాథ సత్యనారాయణ గారి సంప్రదాయానికి, ఆస్తికత్వానికి ప్రతీకగా ఉండేవారు. శ్రీశ్రీ వంటి వారందరూ కమ్యూనిజానికి ప్రతీకగా ఉండేవారు. కొందరు కవులు ఇటు విడిపోయారు, కొందరు కవులు కూడా అటు విడిపోయారు. అవి ఎంతవరకు వెళ్ళిపోయాయంటే, మీ ఇంటికి మేము రావు, మా ఇంటికి మీరు రావద్దు అనేంతవరకు వెళ్ళిపోయారు. కానీ అవన్నీ సైద్ధాంతికమైనది. అందులో నిజాయితీని మనం ఒప్పుకోవాలి. వ్యక్తిగతమైన తగాదాలు సైద్ధాంతికమైనది. ఇవాళ ఒక గొప్ప యుగంలో మనం ఉన్నాం. ఇవాళ తెలుగునాటి 2 రాష్ట్రాల్లో యమతులు ఒకరులో 100కి1 కాదండి, 1,000,000 కూడా నాస్తికులు లేరు. అందరికీ భగవంతుడి మీద నమ్మకం ఉంది. అది ఏ దారిలో వెడుతోంది, ఎంతవరకు సరిగ్గా ఉందని వేరే విషయం. అటువంటి యువకులే ఓసారి ఎప్పుడో సందర్భంలో నాకు సాయంత్రం 4 నుంచి 5లోగా ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ సమయంలో నన్ను అడిగింది ఏమిటంటే, మాకు దేవుడి గురించి నమ్మకం కరగడం లేదండి, మీరు ఎంత చెప్పినా మాకేం కనపడడం లేదు కదా, మేము కనపడే ప్రపంచాన్ని నమ్ముతున్నాం, మరోలా అనుకోవద్దు, మాకేం కనపడడం లేదు కదా. ఇప్పుడు దేవుడిని నమ్మకపోతే నష్టం ఏమి? మేము మంచి పనులే చేస్తాం, మంచివాళ్ళుగానే ఉంటాం, కాపురాలు కూడా బాగానే చేసుకుంటాం, సుఖంగా ఉంటాం, ఇబ్బంది లేదు, ఎవరికి అపకారం చేయం, వీలైనంత వరకు ఉపకారమే చేస్తాం, జీవితాన్ని మంచిగానే గడవ. దేవుడు పని ఏమిటి జీవితంలో? వెరీ స్ట్రాంగ్ క్వశ్చన్ అండి, చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా గట్టి పాషాణం లాంటి ప్రశ్న. ఇది సమాధానం చెప్పడం కష్టం. అంతా మంచి ఆధ్యాత్మికత అంతా మంచి కోసమే కదా, సమాజ సేవ కోసమే కదా, నిస్వార్థంగానే ఉంటాం, సేవ చేస్తాం. దేవుడు పని ఏమిటి? దేవుడి మీద నమ్మకం లేకపోతే నష్టం ఏమిటంటే, ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినా, అన్నదానాలు ఎన్ని చేసినా, వస్త్రదానాలు ఎన్ని చేసినా, గుడులు ఎన్ని కట్టించినా, గోపురాలు ఎన్ని కట్టించినా, ఎన్నిసార్లు తాను కాశీ వెళ్ళినా, ఎంతమందిని తాను కాశీకి తీసుకువెళ్ళినా, చివరికి ఇవన్నీ భగవంతుడి మీద అచంచల విశ్వాసం కనుక లేకపోతే అహంకారంగా మారిపోతాయి. నేను చేశా ఎవడు చేశాడు ఈ ఊళ్ళో అంటాడు. 90 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు కుక్క ముడతాడు ఖచ్చితంగా. ఎందుకు చేసింది చెప్పుకుంటున్నావు, ఇక్కడ పని లేకుండా. 90 ఏళ్ళు వచ్చిన అహంకారం పోలా. ఎవడు చేశాడు ఈ ఊళ్ళో, నాకు ఎవడన్నా గుర్తించో దండ వేసాడా, దండ వేస్తే అయిపోయిందా నీకు చేసిందంతా? ఇక్కడ దండ కోసం నీకు చేసిందంతా, దండ కోసం చేస్తే దండగా. ఈ అహంకారం రాకుండా ఉండాలి అంటే, ఎంతమందిలోనూ ఉన్న ఒకే ఒక స్వరూపం నా చేతి ఈ పని చేయిస్తాం తప్ప నేను చేయలేదు అనే భావనలోకి రాదు. అదే భక్తి, అదే జ్ఞానం, అదే వైరాగ్యం. ఇప్పుడు భగవద్భక్తి ఎంత ముఖ్యం అండి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు చూడండి చాలా స్పష్టంగా. ఏ వ్రతములు పట్టినా, ఎన్ని వ్రతాలు చేసినా సరే, దేవభూసుర గురు వ్రతంబులంగొల్చిన, దేవతల్ని ఎన్నిసార్లు సేవించినా సరే, బ్రాహ్మణులు సేవించినా సరే, గురువుల్ని సేవించినా సరే, ఏ పుణ్యాలు చేసినా సరే, దేవభూసుర గురు వ్రాతంబులంగుల్చిన క్రతుతంత్రంబులు. వేళ యజ్ఞాలు బాగా జరుగుతున్నాయి, చూస్తున్నారు మీరు. శతచండీ సహిత, సహస్ర రుద్ర సహిత, లక్ష విష్ణు సహిత, కోటి గణపతి సహిత, చిత్తశుద్ధి రహిత యాగాలు బ్రహ్మ. అదొక్కటే రహితం, అన్నీ ఉంటాయి. అది శత, ఇది సహస్ర, ఇది లక్ష. అసలు కలపకూడని దేవతలను కూడా కలిపిస్తున్నారు. ఏం తెలుసు నాకు అర్థం. మొత్తం కలిపోయి, ఎందుకంటే పెద్దది మెగా, ప్రతి వాడికి మెగా. ఎందుకంటే ఈనో మగ అని మెగా ఉంది. అన్ని కలిపి వీలైనది కలిపి ఎక్కువ మంది జనం రావాలి, ఎక్కువ ప్రచారం. ఈ ప్రచారం అంతా ఎందుకంటే తర్వాత రాజకీయాల్లో చేరడానికి. నమస్తే. పెద్ద పెద్ద పోస్టర్లు వేసుకుని, ఫ్లెక్సీలు వేసుకుని, మధ్యలో శివలింగాలు పెట్టుకుని, రాముడు ధనుష్యులా పెట్టుకుని మనం పక్కన నిలబడి, ఎందుకంటే రేపు ఎన్నికల కోసం త్వరలో విడుదల ఇస్తున్నాయి కదా.
ఇది పెద్ద లోపం. ఇదంతా అందుకోసం చేసామన్నమాట. యాగం వల్ల లోకం బాగుండాలని నీకు లేదు, నీకు పదవి రావాలి. దాన్నే విమర్శిస్తున్నాడు జగన్. ఎందుకోసం చేస్తున్నారు ఇవన్నీ? క్రతుతంత్రంబులు. ఎప్పుడు ఒక క్రతు అంటే గుర్తుపెట్టుకోండి, యాగాలన్నీ ఫలించడం లేదు, నన్ను మన్నింతురుగాక. పని కట్టుకుని ఫలాలు దానికోసం యాగాలు చేసినవి కూడా ఫలించలేదండి. ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయి, నీకు తెలిపే బాగుంది. ఎందుకు ఫలించమంటే అసలు ఆ కోరికతో ఆ యాగం చేయడమే చేయకూడదు. ఎప్పుడు యజ్ఞం అనేది ఒక్కటే ప్రయోజనం, లోక కళ్యాణం. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని